హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేనైతే ఈరోజు దూర టమాటాలతోటి పచ్చడి అయితే చేస్తున్నా అండి. దీనిలో పచ్చిమిర్చి వాడుతున్నాను. ఇక్కడ చూసారా, పచ్చిమిర్చిని అయితే తీసేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనిలోకి మనం కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అయితే తీసేసుకుంటున్నా అండి. మనకు నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి ఒక చట్నీ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేస్తామని చెప్పేసి నేనైతే ఇలాగైతే చేస్తున్నా అండి. అందులోనూ దూర టమాటాలతో పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే టమాటాలు కూడా పండువి కాకుండా ఇలా దూరగా ఉండేలాగా చూసి తెచ్చుకున్నాను. అంటే సగం గ్రీన్గా సగం రెడ్డిష్గా ఉంటాయి కదా, అవి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వేయించుకుంటున్నా అండి. ఈ పచ్చిమిర్చి ఇలా వేగిపోతున్నాయి కదా, ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలో అయితే ఒక స్పూన్ ధనియాలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. మనం చట్నీలలో వేటిల్లో అయినా ధనియాలు జీలకర్ర వేసుకుంటేనే బాగుంటాయి కదండి. అందుకే నేనైతే ఇవి రెండు వేసేస్తున్నాను. దీనిలోనే వేసేసుకొని వేయించుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటే. చూసారు కదా, ఇవి వేగిపోతున్నాయి. ఇంకాసేపు అయితే పూర్తిగా వేగిపోతాయండి. దీనిలో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ కరివేపాకు అయితే ఇందులో వేసేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు ఫ్రై అయితేనే బాగుంటుందని పచ్చిమిర్చితో పాటే వేసేసుకున్నాను. కొత్తిమీర పుదీనా మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తానండి. అవి లాస్ట్లో వేసేసుకుంటేనే వాటి ఫ్లేవర్ పోకుండా మంచిగా ఉంటుంది కదా, అందుకే అవి లాస్ట్లో వేసేసుకుందామని వేయలేదు దీనిలో. ఇక్కడ పచ్చిమిర్చి చూసారా, మంచిగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నా అండి. ఇప్పుడు ఈలోపు టమాటాలను అయితే ఇంత పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే నాటు టమాటాలు అండి, అందుకే ఇంత పెద్దగా కట్ చేసుకున్నాను. నాటు టమాటోలు అయితే రసం బాగా ఉంటుంది, తొందరగా చక్కగా ఉడికిపోతాయని ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేశాను. దీంతో పాటే కొంచెం పసుపు వేసేసుకొని చింతపండు కూడా వేసేసానండి ఈ టమాటాలలో. వేసి ఇలా ఉడికిస్తున్నాను. వీటిని కాసేపు మూత పెట్టేసి అలా వదిలేసామంటే చక్కగా ఉడికిపోతాయండి. దానిలో ఉండేటువంటి రసం మొత్తం బయటకు వచ్చేసి చూసారా, ఇక్కడ చూసారా ఎంత టమాటాలలోంచి రసం ఎంత రసం వచ్చేస్తుందో అండి. ఉడికిచ్చే కొద్దీ వీటిలోంచి రసం అయితే బాగా వచ్చేస్తుందండి. అంత బాగున్నాయి టమాటాలు. ఇలా ఉడికిపోతున్నాయి కదండి, ఇంకాసేపు అలాగే ఉడికిస్తాను. ఇప్పుడు చూసారండి, చక్కగా మెత్తగా అయిపోయాయి ముక్కలు. కాకపోతే మనకు చూడటానికి ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి కానీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో అయితే మిగిలినటువంటి కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదండి, వాటిని అయితే యాడ్ చేసేసాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, ఆరెంజ్ కలర్లో గ్రీనిష్గా భలే చూడటానికి చాలా బాగుంది కదా. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే చల్లారడం కోసం స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాను. చల్లగా అయిపోతుంది కదా, ఈలోపు మిక్సీ జార్ తీసేసుకొని ఈ పచ్చిమిర్చి ధనియాల జీలకర్ర ఉన్నాయి కదండి, వీటిని అయితే గ్రైండ్ చేసుకుందామని చెప్పేసి దీంట్లో మిక్సీ జార్లో అయితే వేసేసాను. దీనిలో వీటితో పాటుగా కొంచెం వెల్లుల్లి రేఖలు అయితే వేసేసుకోవాలండి, వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసేసుకొని దీనిలో పొట్టు చేసుకొని దీనిలో వేసుకున్నాను. దీంతో పాటుగానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేశాను. తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని గ్రైండ్ చేశాను. చూసారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.